ఓం నమో భగవతే రుద్రాయ. మనము శ్రీ రుద్ర నమక వైభవంను, శ్రీ రుద్ర ప్రశ్నమును అర్థంతో భావంతో సహా పారాయణం చేద్దాము. మొదట మంత్రము చదువుకొని తర్వాత అర్థము, తర్వాత భావము పారాయణ చేద్దాము. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం ఉదతే నమః. నమః నమస్కారము తే నీకు రుద్రా ఓ రుద్రుడా, మన్యవే క్రోధమునకు, ఉతో మరియు తే నీ యొక్క, ఇషవే బాణములకు, అస్తు అగుగాక ఉండుగాక, ధన్వనే ధనస్సునకు, బాహుభ్యాం రెండు చేతులకు, ఉత మరియు తే నీకు. ఓ రుద్రా, నీ క్రోధమునకు, నీ బాణమునకు, నీ ధనస్సునకు, నీ బాహువులకు నమస్కారము చేసెదను. వీటిని మాపై ప్రయోగించకు. రెండవది, యాత ఇషు శివతమా శివం బభూవ తేదను శివాశరవ్య యా తవ నో రుద్రముడయ. యా ఏది, తే నీ యొక్క, ఇషు బాణము, శివతమా మిక్కిలి శాంతమైనదో, శివము శాంతము, బభూవ అగుచున్నదో, ధను విల్లు, శివ శాంతమైనది, శరవ్య అమ్ముల పొది, తవ నీ యొక్క, తయా శాంతమైన అమ్ముల పొది చేతను, నహ మమ్మల్ని, రుద్రా ఓ రుద్రుడా, మృడయ సుఖింపజేయుము. రుద్ర, భక్తులకు సుఖము కలిగించునట్టి శాంతమైన నీ బాణమేది కలదో అట్టి బాణములను ప్రయోగించుటకు సాధనమగు శాంతమైన నీ ధనస్సు ఏది గలదో అట్టి బాణములు ఉంచుటకు స్థానమగు శాంతమైన నీ అమ్ముల పొది ఏది కలదో ఆ శాంతములైన బాణ ధను తూనీరముల మూడింటిచే మాకు సుఖాన్ని కలిగింపుము. మూడవది, యాతే రుద్ర శివ తనూర ఘోర అపాపకాశిని తయా నస్తనువా శంతమయ గిరిశంత అభిచాకశీహి. యా ఏ తే నీ యొక్క, రుద్రా ఓ రుద్రుడా, శివ అనుగ్రహము చేయునది, తనూహు రూపము స్వరూపము, అఘోర హింసించునది కానిది, అపాపకాశిని ఎటువంటి పాపాదుల అజ్ఞానం యొక్క స్పర్శ లేనిది, తయా నీదైన తనువా రూపము చేత, నహ మమ్ము గూర్చి, శంతమయ మిక్కిలి సుఖము పరమానందము కలిగించునట్టి, గిరిశంత పర్వతము నందుండి సుఖము చేయువాడా, అభిషాకశీహి మిక్కిలి ప్రకాశమైన నీ రూపమును కనపర్చి మమ్ములను అనుగ్రహించు. కైలాస పర్వతమందు ఉంటూ నిత్యము ప్రాణులకు సుఖము కలిగించే రుద్రుడా, భక్తులకు అనుగ్రహం చేయునది, హింసింపనిది, భయము కానిది, పాపహరమై జ్ఞాన ప్రకాశమైన ప్రసిద్ధమైన అత్యంత సుఖరూపమైన నీ స్వరూపంతో మమ్మల్ని అనుగ్రహించు తండ్రి. నాలుగవది, యామిషుం గిరిశంత అస్తే బిభర్షస్తవే శివాం గిరిత్రతాం కురుమా ఇగుంసి పురుషం జగతు. యాం ఏ ఇషుము బాణమును గిరిశంత కైలాసగిరియందుండి లోకమునకు సుఖము చేయునట్టి రుద్రుడా, అస్తే చేతియందు, బిభర్షి ధరించుచున్నావో, అస్తవే ప్రయోగించుట కొరకు, శివాం శాంతముగా గిరిత్ర పర్వతమును ఉపాసించువాడా, తాం ఆ బాణమును కురు చేయుము, మా హింసీహి హింసింపకము, పురుషం భక్తులను, జగత్ ఇతర ప్రాణులు. ఓ గిరిశంత, గిరిత్ర, శత్రువుల మీద ప్రయోగించుటకు నీవిప్పుడు ఏ బాణమును చేతబట్టి ఉన్నావో ఆ బాణాన్ని శాంతింపజేసి మా ఎడల మంగళకరమగునట్లు గావింపుము, మానవులను జంతువులను కాపాడుము. ఐదవది, శివేన వచసా త్వా గిరిశాచ్చావదామసి యతాన సర్వమిజ్జగద యక్ష్మగం సుమనా అసతు. శివేన మంగళకరమైన వచస వచనముల చేత, త్వాం నిన్ను, గిరిశ కైలాసగిరి ఎందున్నవాడా, అచ్చ పొందుటకు, వదామసి ప్రార్థించుచున్నాము. యత ఎట్లు, నహ మా యొక్క, సర్వమితు అంతయు, అయక్ష్మం రోగము లేనిది, సుమనాహ మంచి మనస్సు గలదియు, అసత్ అగునో జగత్ జంగమ పదార్థము పుత్రులు పశువులు, నహ మా యొక్క,
భావము: కైలాసవాసియగు రుద్రుడా, మంగళకరమగు స్తోత్రముచే నిన్ను స్తుతించుచున్నాము. మా యొక్క పుత్రులు, పశువులు మొదలగు జంగమ వస్తువులు, వృక్షాది స్థావర వస్తువులు రోగము లేక సుఖముగా ఉండునట్లు చేయుము. 6వది: అద్య ఓచదది వక్త ప్రథమో దైవ్యోభిషకు అజీగిష్ట సర్వాన్ జంబయంతి సర్వాశ యాతు ధాన్య. అది అవోచత్, నన్ను అధికునిగా చెప్పుము. అధివక్త, పక్షపాతంగా మాట్లాడుము. ప్రథమ, దేవతలలో ప్రధానుడు. దైవ్య, ఎల్ల దేవతలకు తగినవాడు. భిషక్, చికిత్స చేయువాడు. నామాన్ని జపించినంతనే సమస్త రోగాలను పోగొట్టేవాడు, వైద్యుడు అన్నమాట. అహిన్, సర్పాలను. సర్వాంచ, ఇతర ప్రాణులను కూడా. జంబయన్, నశింపజేయుము. సర్వాశ, అందరూ. యాతు ధాన్య, రాక్షస జాతులను. భావం: దేవతలలో ముఖ్యుడు, దేవతలందరినీ పాలించుటకు సర్వసమర్థుడు, స్మరణ మాత్రమున సమస్త రోగములను పోగొట్టునట్టి వైద్యుడైన దేవుడు, నన్ను సభయందు మెచ్చి అధికుడని చెప్పు రుద్రుడు, సర్వ వ్యాఘ్రాది క్రూర జంతువులను రాక్షసాదులను నశింపజేసి నీవందరికన్నా అధికుడవని నన్ను మెచ్చుకొని చెప్పుగాక రుద్రదేవుడు. 7వది: అసౌయస్తామ్రో అరుణవుత బభ్రుస్సుమంగళ ఏ చేమాగుం రుద్ర అపితో దిక్షుశ్రిత సహస్రశో అవైశాగుం ఏడ ఈమహే. అంటే అసౌ, ఈయన ప్రత్యక్షంగా కనబడుతున్నాడు. యహ, ఏ రుద్రుడు. తామ్ర, మిక్కిలి ఎర్రని వన్నె గలవాడు. అరుణ, కొంచెము ఎర్రని వన్నె, ఉదయకాలం సూర్యుడు. ఉత, మరియు. బభ్రుహు, పింగళ వర్ణము కలవాడు. సుమంగళ, సర్వమంగళాలను భక్తులకిచ్చేవాడు. యహ, ఏ రుద్రుడు. చ, మరియు. ఇమాం, ఈ భూమికి. రుద్రాహ, కిరణ రూపులైన ఆదిత్య రూపంలో ఉన్న రుద్రులు. అవిత, చుట్టూ. దిక్షు, దిక్షులయందు. శితాహ, ఉన్నారు. సహస్ర, వెనవేలుగా లెక్కకు మించి. ఏషాం, అట్టి. ఆదిత్య రుద్రులు. ఏడ, క్రోధమును. అవయీమహే, నమస్కారముచే నివారించుకొనుచున్నాము. భావం: ఏ రుద్రుడు ప్రత్యక్షంగా సూర్యరూపుడై గోచరిస్తూ మిక్కిలి ఎరుపుగా, కొంచెం ఎరుపుగా, పింగళ వర్ణంతో మంగళ స్వరూపుడై ప్రకాశిస్తున్నాడో, మరియు ఏ రుద్రులు అన్ని వైపులా వేల కొలదిగా దిక్కులన్నింటా నెలకొని ఉన్నారు, ఆదిత్య రూపులైన రుద్రుల ప్రచండతను, క్రోధాన్ని స్తుతి నమస్తులతో ఉపశమింపజేస్తున్నాము, ప్రసన్నం చేసుకుంటున్నాము. 8వది: అసౌయో అవసర్పతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోప అదృశన్ ఉదార్య ఉతైనం విశ్వాభూతాని సదృష్టో మృడయాతి నః. సూర్యుని గురించి మాట్లాడేటప్పుడు అసౌ అనడం సంప్రదాయము. అసౌ యః అవసర్పతి, ఆయన తన ఇష్టంగా కదులుతున్నాడు. సర్ప అంటే కదలడము. నీలగ్రీవ, విషమును కంఠంలో ధరించి ప్రకాశిస్తున్నవాడు. విలోహిత, మిక్కిలి ఎర్రనివాడు. ఉత, మరియు. ఏనం, ఈ ఆదిత్య రుద్రుడు. గోపాహ, గొల్లవాళ్ళు. అదృశన్, చూచుచూ ఉన్నారు మాటిమాటికి. ఉదార్య, జలము తెచ్చినట్టి స్త్రీలు. విశ్వాభూతాని, సమస్త ప్రాణులు. సహ, ఆదిత్య రూపరుద్రుడు. దృష్ట, చూడబడినవాడై. మృడయాతి, సుఖింపజేయుగాక. నః, మమ్మల్ని. లోక రక్షణార్థము కాలకూట విషము ధరించుడచే నల్లనైన నీలవర్ణము కంఠము గలవాడు. మిక్కిలి రక్తవర్ణుడైన రుద్రుడు సర్వ ప్రాణులకు ఒక్క విధముగా సాక్షాత్కారము ఇచ్చుటకై ఆదిత్య రూపమును ధరించి ఉదయ అస్తమయములు చేయుచున్నాడో అట్టి ఆదిత్యమూర్తిని గొల్లవాళ్ళు, నీళ్లు మోయినట్టి స్త్రీలు మొదలగు పామరజనులు చూచుచున్నారు. మరియు గోమైషాది మృగములు సైతం సర్వ ప్రాణులు చూచుచున్నాయి. అలాగే పండితులకు మాత్రమే తెలియశక్యమైన రుద్రుడు కైలాసంలో ఉంటాడు. కానీ సర్వలోకాలకి ప్రాణులకి ప్రత్యక్షభూతుడైన ఈ ఆదిత్యమూర్తి రుద్రుడు మాచే చూడబడిన వాడై మాకు సుఖమిచ్చుగాక ఆదిత్య రూపంలో. 9వది: నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీడుషే అతో ఏ అస్య సత్వానోహం తేభ్యో అకరం నమః. నమస్కారము. అస్తు, అగు, ఉండుగాక. నీలగ్రీవాయ, నల్లని కంఠం, నీలవర్ణం కలవాడు. సహస్రాక్షాయ, అనంతమైన కన్నులు గలవానికి. మీడుషే, వర్షించేవానికి. అత, మరియు. ఏ, ఎవ్వరు. అస్య, ఈ రుద్రుని యొక్క. సత్వానః, మృత్యులైన ప్రాణులు, ప్రమద గణములు కలరో. తేభ్య, వారందరికీ. అకరం, చేయుచున్నాము. నమః, నమస్కారము. కాలకూట విషము ధరించుటచే
నీల వర్ణమైన కంఠము గలవాడు, అనంతమైన కన్నులు కలిగి ఇంద్రరూపుడైన వాడు, పర్జన్య రూపమున వర్షించేవాడు, జగత్తులకు యోని అయినవాడు, మరియు పురుష రూపమున వీర్య సేకము చేసే రుద్రునికి నమస్కారము. మరియు ఈ రుద్రుణ్ణి ఆశ్రయించిన మహానీయులకు ప్రమథ గణాలకు నేను నమస్కారం చేయుచున్నాను. 10. ప్రముంచ ధన్వనస్వముభయో రాత్ని యోజ్యాం యాశ్చతే అస్తైషవ పరాత భగవో వప. ప్రముంచ దించుము, శిథిలము చేయుము, ధన్వనః ధనస్సు యొక్క, త్వం నీవు, ఉభయోహో రెండింటి యొక్క, ఆర్తియోహో మునలయందు, యోర్జాం అల్లెత్రాటిని, యాహ ఏ తే నీ యొక్క, అస్తే చేతియందు, ఇషవచ్చ బాణములు కలవో, పరావప వెనుకకు విడిచివేయుము, తాహ వానిని కూడా, భగవః భగవంతుడా, ఓ భగవానుడా రుద్రుడా, నీవు నీ ధనస్సు యొక్క 2 మునలయందు ఎక్కు పెట్టబడి ఉన్న అల్లెత్రాటిని ఊడదీయము, ప్రయోగించుటకై నీ చేతియందు బాణములను అమ్ముల పొదను త్రుంచివేయుము, వెనుకకు మరల్చుము. 11. అవతత్య ధనుస్వగం సహస్రాక్ష శతేషుదే నిశీర్య శల్యానా ముఖ శివోన సుమనా భవ. అవతత్య అంటే దించుము, వదులు అయిన నారిగా చేసి, ధనస్సును, త్వం నీవు, సహస్రాక్ష 1000 కన్నులు గలవాడా, శతేషుదే 100 పెక్కు అమ్ముల పొదలు గలవాడా, నిశీర్య బాణాలను త్రుంచి లేదా ముక్కలుగా చేయుము అమ్ముల పొదిని, శల్యానాం బాణముల యొక్క, ముఖ మొనలను, శివ శాంతుడవు అభయాన్నిచ్చేవాడవు, నహ మాకు మమ్ము గూర్చి, సుమనాహ నా భక్తుడితడని నా విషయమందు అనుగ్రహం కలవాడిగా భవ అగుము. లెక్కలేనన్ని కన్నులు లెక్కలేనన్ని అమ్ముల పొదలు గల రుద్రుడా, నీవు బాణాలను ప్రక్కకి మరల్చి వాటి మొనలను త్రుంచి మా యందు అనుగ్రహము కలవాడై మేము చేయు అపచారములను క్షమించు శాంతుడవై మమ్ము రక్షించుచుండుము. 12. విద్యం ధను కబర్దినో విశల్యో బాణవాగం ఉత అనేషన్నశేషవ ఆపురస్త నిషంగతి. విద్యం అల్లెత్రాడు లేనిదిగా అవుగాక, ధనుహు విల్లు, కబర్దిన జటాజూటము గల రుద్రుని యొక్క, విశల్య బాణము ముఖమున చివరన మేకు లేనిది పదునుగా లేకుండా అవుగాక, బాణవాగం బాణములు గలది అమ్ముల పొది, ఉత మరియు అనేషన్ గృచ్చుటకు లేని విధంగా అవుగాక, అస్య ఈ రుద్రుని యొక్క, ఇషవ బాణములు, ఆబుహు కొంచెము సమర్థము, నిషంగతి బాణములకు ఆధారమైనది లేదా కత్తి యొక్క లేదా కత్తిని ఉంచే ఓరా. భావము: జటాజూడధారి అయిన రుద్రుని ధనస్సు శాంతమై అల్లెత్రాడు విడిపోయినదిగా అవుగాక, అమ్ముల పొది బాణములు లేనిదవుగాక, బాణములు అసమర్థములు అవుగాక, కత్తిని ఉంచే ఒర కూడా నిరుపయోగము అవుగాక. 13. యాతే ఏతుర్మీడుష్టం అస్తే బభూవ తే ధను తయాస్మాన్ విశ్వతస్వమయక్ష్మయా పరిభుజ. యా ఏది, తే నీ యొక్క, ఏతి ఆయుధము, ఖడ్గాది రూపము కలదో, మీడుష్టమ విశేషించి వర్షించువాడా, అస్తే చేతియందు, బభూవ ఉన్నదో, తే ధను నీ యొక్క విల్లు, తయా ఉపద్రవము చేయనట్టి అంటే హింసించనిది ఆ ధనస్సు చేత, అస్మాన్ మమ్మల్ని, విశ్వత అన్నింటి నుండి అన్ని దిక్కుల నుండి, త్వం నీవు, అయక్ష్మయ హింసించనట్టి, పరిభుజ పాలింపుము. భక్తులకు అభిష్టాలను విశేషంగా వర్షించువాడా, నీ చేతిలో ఏ ఖడ్గము ధనస్సు ఉన్నాయో బాధ కలిగించని ఆరోగ్యప్రదమైన ఆ ఆయుధంతోనూ ధనస్సుతోనూ నీవు మమ్మల్ని అన్నింటి నుండి పరిపాలించుము, అన్ని పాప రోగాదుల నుండి కాపాడము. 14. నమస్తే అస్వాయుధాయ అనాథతాయ దృష్ణవే ఉపాభ్యాముతే నమో బాహుభ్యాం తవధన్వనే. నమః తే నీకు నమస్కారము, అస్తు అవుగాక, ఆయుధాయ బాణము కొరకు, అనాథతాయ హింసించకుండా ఉంచిన ఎక్కు పెట్టబడనది, దృష్ణవే ఆ ఆయుధము సర్వసమర్థమైనది పూర్ణశక్తిమంతమైనది, ఉపాభ్యాం రెండైన, ఉత మరియు బాహుభ్యాం చేతులకు, తవ ధన్వనే నీ ధనస్సుకి నమస్కారము. శత్రువులపై ప్రయోగించడానికి సన్నద్ధం కానిది, సహజంగా ప్రయోగించుటకు శక్తి కలది అయిన నీ ఆయుధానికి నమస్కారము. ఇంతేగాక నీ 2 చేతులకు నీ ధనస్సుకు కూడా నమస్కారము. 15. పరితే ధన్వనో ఏతి రస్మాన్ వృణక్తు విశ్వతః అతోయైషుదిస్తవ ఆరే అస్మన్నిదేహితం. తే నీ యొక్క, ధన్వనః ధనస్సు యొక్క, ఏతి బాణము, అస్మాన్ మమ్ము, పరివృణక్తు విడుచుగాక, బాధింపకుండుగాక, విశ్వతః అంతడ నుండి,
అతో మరియు యహ ఏది కలదో ఇషుది అమ్ముల పొది తవ నీ యొక్క అస్మత్ మా కంటే ఆరే దూరమునందు నిదేహి ఉంచుము తం దానిని. ఓ రుద్రా, నీ ధనువు నుండి ప్రయోగింపబడు బాణము మమ్ములను అన్ని వైపుల నుండి బాధింపకుండుగాక, మరియు నీ అమ్ముల పొదిని దూరంలో ఉంచుము, మా శత్రువుల యందు ఉంచుము. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. భగవానుకి, విశ్వేశ్వరునికి, మహాదేవునికి, త్రయంబునకు, త్రిపురాంతునకు, త్రికాగ్ని కాలునకు, మూడుగా జ్వలిస్తున్న అగ్నిస్వరూపుడైన కాలరూపునకు, భూత భవిష్యత్ వర్తమాన రూప దక్షిణాగ్ని, ఆహవనీయ అగ్ని, గారపత్యాగ్ని రూపమైన అగ్నుల స్వరూపునకు, కాలాగ్ని రుద్రునకు, నీలకంఠునకు, మృత్యుంజునకు, సర్వేశ్వరునకు, సదాశివునకు, శ్రీమన్మహాదేవునకు నమస్కారము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.